వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న. మానవ శరీరంలో 300 కంటే ఎక్కువ కీళ్ళు ఉండగా శాడిల్ జాయింట్స్ జీను కీళ్ళు అనేవి ఎన్ని ప్రదేశాలలో మాత్రమే కనపడతాయి? ఆప్షన్ 1 కేవలం ఒక ప్రదేశంలో మాత్రమే, ఆప్షన్ 2 2 ప్రదేశాల్లో మాత్రమే, ఆప్షన్ 3 3 ప్రదేశాల్లో మాత్రమే, ఆప్షన్ 4 5 ప్రదేశాల్లో మాత్రమే. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 3 ప్రదేశాల్లో మాత్రమే. మరో ప్రశ్న. ఒక కండరం కాన్సెంట్రిక్ కాంట్రాక్షన్కు గురి అయితే ఆ కండరంలో కలిగే మార్పును గుర్తించండి. ఆప్షన్ 1 కండరం పొడవు తగ్గుతుంది, ఆప్షన్ 2 కండరం పొడవు పెరుగుతుంది, ఆప్షన్ 3 కండర పొడవులో మార్పు ఉండదు, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 కండర పొడవు తగ్గుతుంది. మరో ప్రశ్న. రేంజ్ ఆఫ్ మోషన్ రోమ్ అనేది క్రింది వాటిలో దేనికి సంబంధించినది? ఆప్షన్ 1 కండరాలకు, ఆప్షన్ 2 ఎముకలకు, ఆప్షన్ 3 కీళ్లకు, ఆప్షన్ 4 టెండాన్స్కు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 కీళ్లకు. మరో ప్రశ్న. బయోమెకానిక్స్లో ఎన్ని ముఖ్యమైన భాగాలు కలవు? ఆప్షన్ 1 2 భాగాలు, ఆప్షన్ 2 4 భాగాలు, ఆప్షన్ 3 5 భాగాలు, ఆప్షన్ 4 6 భాగాలు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 5 భాగాలు. మరో ప్రశ్న. ఒక క్రీడాకారుడు ఎక్సర్సైజ్ ఆన్ బ్యాలెన్సింగ్ బీమ్స్ నందు ఏ రకమైన సమతాస్థితిని కలిగి ఉంటాడు? ఆప్షన్ 1 స్థిర సమతాస్థితి, ఆప్షన్ 2 అస్థిర సమతాస్థితి, ఆప్షన్ 3 తటస్థ సమతాస్థితి, ఆప్షన్ 4 పైవన్నీ. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 అస్థిర సమతాస్థితి. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.